కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని చెప్పారు. సిబిఐకి ఇస్తే 24 గంటలు అరెస్ట్ చేస్తామని చెప్పారు. 24 రోజులు అయిపోయింది, కానీ మీరు ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఏమంటారు? దీనికి సంబంధించి ఇంకా హైకోర్టులో ఇంకో 2-3 రోజులలో మళ్ళీ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాయిదా ఉంది. నా దగ్గర డాటా కూడా తెచ్చానది. అది దానికి సంబంధించి ఇంకొక ఫైనల్ కోర్టు రావాలి. వీళ్ళు కూడా ఎవరైనా వెళ్లి ఢిల్లీలో నేను కూడా మాట్లాడతాను. నేను కూడా మాట్లాడలేదు. నేను మాట్లాడి అది కూడా చేస్తాను. అల్టిమేట్ గా ఏదైతే మేడిగడ్డ కూలిందో దాని మీదనే ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నారు. అది కాకుండా నేను అనుకునేది ఏంటంటే మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి టోటల్ ప్రాజెక్ట్ మీద దర్యాప్తు జరపాలి. ఎందుకంటే దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి ఇష్టం లేదు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నిన్న మాట్లాడినారా? ఈయన తీసేయాలని చూస్తున్నాడు, ఇష్టం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన ముఖ్యమంత్రి కొనసాగుతుంది. ఎందుకు ఈరోజు కేటీఆర్ మాట్లాడుతుందంటే ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒప్పందం కుదిరింది. అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డికి కేసీఆర్ ని అరెస్ట్ చేయాలంటే రాహుల్ గాంధీ అనుమతి ఇవ్వడం లేదు. రాహుల్ గాంధీ దర్యాప్తు చేయడానికి ముందుకు రావడం లేదు. నువ్వు ఏమైనా చేయగాని రేవంత్ కేసీఆర్ ని కానీ బీఆర్ఎస్ ని ఏమనకూడదు. రేపు మంచో చెడు వస్తే మాకు ఎప్పుడైనా ఉపయోగపడతాడు మనకు. కాబట్టి మనం కలుస్తాం. గతంలో కూడా కలిసాం. మన మంత్రివర్గంలో కేసీఆర్ కేబినెట్ మినిస్టర్ గా పనిచేశారు ఢిల్లీలో. ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో టీఆర్ఎస్ మంత్రులుగా, ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేశారు. మనకు వాళ్ళకు కొద్దిగా స్వతహాగా ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్నికల్లో కలిసి ఒప్పందాలు పెట్టుకున్నాం. మనం అనేక ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో కూడా కలిసి, 2019 ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేశాం. కాబట్టి దయచేసి మీరు ఏం చేయొద్దని చెప్పి ఇవ్వకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో తన భారం రాహుల్ గాంధీ వద్దంటుండు కాబట్టి, రాహుల్ గాంధీ దర్యాప్తు చేయనిస్తలేడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఒక్కదానికి మాత్రమే ఏదో జీవో చేసినట్టు ఈరోజు ఎట్లుంటదంటే నటిస్తున్నాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి లేకుంటే నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తానే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి.